అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియజేయండి. మా కర్కాటక రాశి ఈ మే మాసంలో వీరికి గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించినట్లయితే పునర్వసు నక్షత్రము, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు ప్లస్ కర్కాటక రాశి వీరికి ఈ మే మాసంలో సూర్యుడి యొక్క బలము చాలా చాలా అమితంగా అమోఘంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ఉద్యోగపరంగా కనుక ఎవరైనా ప్రయత్నాలు చేసినా, ఉద్యోగం ద్వారా ప్రమోషన్ గురించి ఎవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగాన్ని పొందాలి, ముఖ్యంగా దాంట్లో గవర్నమెంట్ జాబ్స్లో రిలేటెడ్ ఏ రకంగానైనా సరే పొందాలి అనుకుంటే వాళ్ళకి జన్మజాతకంలో కనుక యోగవంతమైనటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నా, వారి లగ్నరీత్యా సూర్యుడు అనేటటువంటి గ్రహము వారి లగ్నానికి శుభయోగప్రదుడై ఉంటే గనక జన్మరాశిలో ఆయన ఉన్నటువంటి 10వ భావము 15వ తారీఖు వరకు 14 వరకు మే 15 నుంచి కూడా ఆయన కర్కాటక రాశికి లాభస్థానంలో వస్తున్నాడు. కాబట్టి ఈ 2, 10, 11 స్థానాల్లో రవి ఉంటే వారికి తిరుగులేదని చెప్పుకోవాలి. జాతకంలో ఆయన ఏమన్నా నెగిటివ్గా ఉంటే ఇక్కడ కొంతవరకే, అంటే వీరేదో ముందుకు వెళ్తారు తప్ప ప్రోత్సాహం కలక్కపోవచ్చు. కాబట్టి రవి బలం మాత్రము ఆర్థికపరమైనటువంటి బలము, తండ్రి వలన కాస్త లాభప్రదము, కాస్త ఎవరైనా సరే దూరంగా ఉన్నారనుకోండి తండ్రి కొడుకులు, తండ్రితో కాస్త శుభవంతంగా మాట్లాడటము, తండ్రి ద్వారా కాస్త ఆర్థిక లాభాన్ని పొందటము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే ఏదైనా మతిమరుపు కలగటము, అనుకున్న విషయాల యందు లాభం కలుగుతుందని అతి ఆత్మవిశ్వాసంతో వీరు గనక సరిగ్గా శ్రమ గనక చేయకపోయినట్లయితే విద్యలో కొంచెం ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఇప్పుడు మే నెల మొత్తంలో ఎక్కడో అక్కడ ఈ కుజగ్రహం వలనే వీరు అనుకున్నటువంటి లాభము విద్యార్థులకి కలక్కపోవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంచెం కుజగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి కుజుడికి సంబంధించినటువంటి కొంత విశేషమైనటువంటి జపం చేయించుకోవటం, ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం చేయటం విశేషం. కుటుంబ పరంగా కూడా చాలా మంచి సంతాన లాభము. కొంతమంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు షేర్స్లోనూ, గవర్నమెంట్ షేర్స్ అట్లా వాళ్ళందరికీ, ముఖ్యంగా క్రీడాకారులకి, చలనచిత్ర సీమలో పనిచేసేటటువంటి వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి దాదాపుగా మే 15 వరకు కూడా, మే 15 నుంచి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తున్నాడమ్మ. ఆయన ఉన్న రాశిలో సొంత రాశిలో ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తాడు ఆయన మే 15 నుంచి. కాబట్టి మే నెల మొత్తంలో కూడా శుక్రుడు చాలా చాలా విశేషంగా ఉన్నాడు. కాబట్టి అటు క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే వీరికి సంబంధించిన సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే సినిమా పరిశ్రమలోకి సంబంధించి ఎవరైతే లింక్ ఉన్నారో, అది కంటెంట్ రైటర్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంత అనుకూలమైనటువంటి పరిణామం కనిపిస్తోంది. సూర్యబలము, శుక్రబలము అమోఘంగా ఉన్నాయి. దీని తోడు బుధుడు యొక్క బలం కూడా బాగుందమ్మా. అంటే మే 14 వరకు కూడా బుధుడు మేషరాశిలో 10వ స్థానంతో రవితో పాటుగా అక్కడే ఉంటాడు. తర్వాత రవి లాభంలోకి వస్తాడు. మే 14 నుంచి కూడా ఈ యొక్క బుధుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. బట్ చాలా చాలా అనుకూలమైనటువంటి విషయం. ఎవరైతే దూర బంధువులు దూరం అయిపోయారో వారితో మాట్లాడే అవకాశం కలగటం, ఏదైతే వ్యాపారపరమైనటువంటి పెట్టుబడుల పరమైనటువంటి ఆలోచన ఉందో అవన్నీ కూడా సిద్ధి కలగటము, అంటే ధన రూపేణ ఏదో ఒక లాభం కనిపిస్తోంది వీరికి. వీరు ఆలోచించేటటువంటి తీరు, పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించిన వ్యవహారాలలో లాభం కలుగుతోంది. బంధుమిత్రాదులు, తండ్రి తరపు బంధువుల వలన లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బుధబలము, శుక్రబలము, రవి బలము చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయనే చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి. అట్లాగే కుజుడు మే 10వ తేదీ వరకు కూడా భాగ్యంలో ఉండి కొంచెం హీనత్వాన్ని కలిగిస్తున్న 10వ స్థానంలో స్వక్షేత్రంలోకి రావటం ద్వారా వీరికి సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి ఉద్యోగ లాభం కలగటం. కర్కాటక రాశి వారికి సంతానం ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఉద్యోగం పోయింది అని బాధపడుతూ ఉంటారు కదా, ఆ ఉద్యోగ విషయంలో కాస్త మార్పులు కలిగి ఈ 10వ తారీఖు తర్వాత లాభం కలుగుతుంది, ఉద్యోగ లాభం. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయంలో వీరికి ఆర్థికంగా సరైనటువంటి పటుత్వం కలుగుతుంది కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఉద్యోగంలో ఏ మిలిటరీ రంగంలోనో
లేకపోతే ఏదైనా రక్షణ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఈయన దృష్టి వలన కూడా. ముఖ్యంగా అన్న వివాహపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కర్కాటక రాశి వారికి, ఎందుకంటే ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి శని మరి ఆయన రాశిలో ఉండి మే 17 తర్వాత బుధుడి యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు. అంటే వివాహపరంగా ఇక అవుతుంది, అవతల వాళ్ళు మాట్లాడుకున్నారు, మాకు కష్టమైనా సరే సక్సెస్ అవుతుంది అని చాలా కొంచెం భయాందోళనతో అనుమానంతో ఉన్న, ఇప్పటికే లేట్ అయింది కదా అనుకుంటే ఓకే ఇక చేసేద్దాం అనుకున్నప్పుడు ఈయన ఎప్పుడైతే నక్షత్రం మారుతుందో మాట్లాడుకున్నటువంటి మాటలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని అఘాతం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సరే, ఈ పెళ్లి విషయంలో మనం ఎక్కువగా ఆలోచిస్తే పురుషులకి సంబంధించి అంటే మగవారికి వివాహం అవటం చాలా అసాధ్యంగా మారిందన్న. స్త్రీలైతే కనుక వారు సిద్ధమైతే ఎనీ టైం సిద్ధంగా పెళ్లిళ్ళు అవడానికి అవకాశం ఉంది, కానీ మగవారికి అట్లా అవ్వట్లేదు. అందుకని మనకి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రాశి వారే కాదమ్మా, జన్మజాతకాల రీత్యా ఎవరికైనా కుజదోషం ఉన్నా, సర్పదోషం అంటే రాహుకేతువుల దోషం ఉన్నా, పితృదోషాలు ఉన్నా అంటే సూర్య భగవానుడిని బట్టి రాహుకేతువులను బట్టి పితృదోషాలు ఉన్నాయి, లేకపోతే ముఖ్యంగా వీరికి స్త్రీ దోషాలు ఉంటాయి. పురుషులకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాల వల్ల కూడా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి. 28 ఏళ్ళు మినిమం 28 వరకు పర్వాలేదమ్మా పురుషులకి. 28 తర్వాత వివాహాల విషయంలో 39-40 ఏళ్ల వరకు ఎవరైతే పెళ్లిళ్ళు కాలేదో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళ కోసమని నేను జూన్ 2వ తేదీన గురువు రాశి మారుతున్నాడు. గురువు వృద్ధికారకుడు, వివాహం ఇవ్వటంలో చాలా సిద్ధంగా ఉండేటటువంటి ఆయన. ఒక రాశితో సంబంధం లేదమ్మా. అట్లాగే ఈ యొక్క మంగళవారం అయింది, ఆ రోజున మూలా నక్షత్రం అయింది. మూలా నక్షత్రం అయింది కాబట్టి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, ఆశ్లేష, అట్లాగే మూల, విశాఖ నక్షత్రము, మళ్ళీ మనకి రేవతి నక్షత్రము, ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు కానీ ఇందాక చెప్పిన దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అసలు పెళ్లి ముహూర్తము దాకా వచ్చి కూడా పెళ్లిళ్ళు అవ్వకుండా ఉన్నటువంటి వారు కానివ్వండి, పెళ్లికి సంబంధించి సరైన ఆకర్షణ కూడా లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇట్లా ఏదైతే పెళ్లికి సంబంధించి దోషాలు ఉన్నాయో, పెళ్లిళ్ళు కావట్లేదో వాళ్ళ కోసం అని చెప్పి హైదరాబాద్లోనే నేను విశేషంగా జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణం ఆచరించి చక్కగా కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్నాను. అంటే ఎవరైతే హైదరాబాదు దగ్గర వాళ్ళు కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ ఇక్కడికి వస్తారో వారి చేత చక్కగా ఈ కార్యక్రమాలు చేయించి, హోమం కూడా వారి చేతే చేయించి, ఎవరైతే ఉన్నారో వారి చేతే, ఎందుకంటే పీఠానికి ఫోన్ చేస్తే అన్ని వివరంగా చెప్తానమ్మా, చేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ కావాలంటే నేను ఏం చేయాలో వాళ్ళకి చెప్తాను. తర్వాత ఈ యొక్క వారం రోజుల ముందు, జూన్ 2 కన్నా వారం ముందు నా పీఠంలో నేను ప్రత్యేకించి ఎవరైతే ఈ మే 25వ తేదీ లోపల నాకు గోత్రనామాదులు వాళ్ళ యొక్క అభీష్టాన్ని, ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు జరగట్లేదు అనేది కనుక జాతకంతో పనిలేదమ్మా, వారి నక్షత్రము రాశి చాలు. జాతకంలో చూస్తే ఇంకా చాలా దోషాలు కనిపిస్తాయి. వివాహం కాకపోవడానికి మెయిన్ ఈ దోషాలే. ఈ దోషాలకు సంబంధించిందే నేను చెప్తున్నాను. ఇదేంటంటే అమ్మా, ఉన్నంతలో వారికి అనుకూలంగా చేసేటటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే కనుక సుబ్రహ్మణ్య అనుగ్రహము, శివపార్వతుల యొక్క కన్యా పాశుపత రుద్రహోమం యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి ఆ రుద్రాక్షతో పాటుగా హోమం చేసిన తర్వాత భస్మం ఇస్తాను. ఆ భస్మాన్ని 48 రోజులు పెట్టుకొని ఈ ఇచ్చినటువంటి మాలాధారంతో వారు 48 రోజులు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని గనక వారు పర్సనల్గానే ఇస్తాను. ఆ మంత్రాన్ని వారు గనక చేసుకున్నట్లయితే వివాహము తథ్యముగా జరగటానికి అవకాశం ఉందని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం చేసే ఈ కళ్యాణము, ఈ యోగము చాలా విశేషమమ్మా. కాబట్టి నమ్మి చేసుకుంటే మటుకు వివాహం శీఘ్రంగా అవుతుంది. ఎందుకంటే వచ్చేవన్నీ దాదాపు కొన్ని రాసుల వారికి వివాహ యోగాలు ఉండే రాసులు. ఈ యొక్క కార్యక్రమంలో చేసుకోవడం ద్వారా ఏంటంటే అమ్మా, అసలు జాతకంతో పని లేకుండా కర్మదోషాలు నివృత్తి జరిగి శివానుగ్రహము, సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతాయి కాబట్టి చెప్తున్నాను అంతే. అంటే ఆ విధంగా చేసుకోవటం విశేషము. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు వలన వ్యాపారపరమైనటువంటి కొంత ఆర్థిక నష్టాలు, ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కాస్త కలతలు, అంటే లేనిపోని మాట వాక్కు దోషాలు కలగటము, అట్లాగే కుటుంబంలో కొంచెం ఏది మాట్లాడినా పిల్లలతో కావచ్చు లేకపోతే తండ్రితో కావచ్చు ఇబ్బందులు ఎదురవటము, తండ్రి యొక్క ఆరోగ్య క్షీణత వలన వీరికి ధనము ఖర్చు కావటము, ఆకస్మికంగా ప్రయాణాలు దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా
కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి శరీరం అంతా కూడా అలసటగా అవటము, ఇవన్నీ కూడా శని రాహు కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో కొంత ఉన్న చోటనే వెసులుబాట్లు కలగడానికి అవకాశం ఉంటుంది, అంటే మార్పులు చేర్పులు. కర్కాటక రాశి వారికి సంతానాన్ని పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఈ కుజగ్రహం రవి రాహు కేతు శని రాహు కేతు కుజ ఈ 4 గ్రహాలకి కూడా వీరు జపశాంతి చేసుకోవటం, లేకపోతే వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవటం, దానాలు ఇవ్వటం, ఆ ధాన్యాలు ఆ విధంగా చేసుకుంటూ గనక కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా డిసెంబర్ వరకు వీరికి ఉన్నటువంటి రాహుకేతువుల దోషాలు కాస్త అణిగిమణిగి ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన మస్టం శుద్ధమ్మ వీళ్ళకి కర్కాటక రాశి వారు. అదే ఈ కర్కట రాశి వారు మొత్తం అన్ని రంగాల వారు చేసుకోవడం చాలా విషయం. ఎందుకు సొంత నక్షత్రాల్లో ఉన్నారమ్మా. రాహువు సొంత నక్షత్రం శతభిషిలో ఉన్నాడు, కేతువు మొన్నే సొంత నక్షత్రం ఆయన మఖలో వచ్చాడు. అంటే ఇది మహాదోషప్రదం. ఒక రంగ సర్పదోషాల్లో ఇది ఒక రెండోది దోషం అంటారు దీన్ని. మనకి తక్షక అని వాసుకి అని చాలా దోషాలు ఉంటాయి, 12 సర్పదోషాల్లో దోషాలు ఉన్నాయి. వాటికి నాగదోషాలకి హరించడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే కారణం. అందుకనే జాతకరీత్యా కావచ్చు, ఎవరైనా కర్కాటక రాశి వారి కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి వివాహం కోసం ఈ కార్యక్రమంలో రెండో వివాహం ఎవరైతే మొదటిది విడిపోయి రెండో కోసం ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా చేసుకున్నా ఇండైరెక్ట్గా వాళ్ళు చేయించుకున్నా సరే గురువులతో నేనే దగ్గరగా ఉండి చేయిస్తాను కాబట్టి ఆ ఫలితం వాళ్ళకి చక్కగా అందుతుందని నమ్మకంగా చెబుతున్నానమ్మా. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు శుభమస్తు.